సమ్మన్న నమస్తే. నమస్తేనే. ఎట్లా చూడొచ్చు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రైతులు పంటలు పండాలంటే బీఆర్ఎస్ నాయకుల రక్తం సల్లూరి పంటలు పండుతాయని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఎట్లా చూడొచ్చు ఈ కామెంట్స్‌ని? నా వాస్తవంగా సీఎం రేవంత్ రెడ్డి మా రెడ్డోడు సీఎం అయిండనే సంతోషం ఉండే కొద్దిగా. ఆహా! మీ కులపోడని. మా కులపోడని. ఆ! కానీ ఎందుకయిండు ఇప్పుడు? ఆ! మా కులాన్ని అసలు ఆహ్, ఆహ్, తిట్టనారోళ్ళు తిడతాండ్రు. ఈయన చేయబట్టి. ఈయన చేయబట్టి. ఆ! అసలు వీడు రెడ్డి కులంలో ఎందుకు పుట్టిండు నాకు అర్థం అయితలేదు. అన్న ఆ! ఒక్కటన్నా రైతులు నీళ్ళు ఇవ్వని అడుగుతాండ్రు. అవును. అక్కడ ఎన్ని మీటర్లు ఎత్తుంటే ఎన్ని మీటర్ పంప్ హౌస్ స్టార్ట్ చేయొచ్చు, ఎన్ని చేయొచ్చు అనేది ఇంజనీర్లు చెప్తాండ్రు. అవును. అవసరం అనుకున్నట్టు ప్రతిపక్షాల నాయకులను తీసుకుపోయి నువ్వు అక్కడ కూర్చుండి ఇది అవుతుందా కాదా అని చెప్పని ఆళ్ళలో నలుగురు నిన్నో నలుగురు మీ మంత్రులతో నలుగురిని వాళ్ళు ప్రతిపక్షంలో నలుగురు వస్తారు, బీఆర్ఎస్లో నలుగురు వస్తారు. వెనక ఆడ స్టార్ట్ అయిద్దా కాదా అప్పుడు రైతులో తేలిపోద్ది కదా. అవును. నువ్వు అట్టిగా మీటింగ్లలో కూర్చుండి రక్తాలు జల్లుర్రి అని అంటే రక్తం నీకు నువ్వు జల్లుడు కాదు బిడ్డ, హ్మ్. రక్తం వాళ్ళ జల్లుడు కాదు, రైతుల జల్లు అన్నట్టు. అంతే. నువ్వు అనే ముచ్చట రైతులే జల్లు అన్నట్టు. ఆ! రైతులు ఇవాళ రక్తం జల్లు అంటాను. నువ్వు మళ్ళొక్కసారి ఓట్లకు వస్తే నీ రక్తం తాగుతారు రైతులు. నీ రక్తం నువ్వే చల్తావు. నువ్వు చెప్పులు వేసుకొని కాదు, నువ్వు అట్టిగా తిరిగి మోకాళ్ళ మీద వన్నా నీకు ఓట్లు వేయరు రైతులు. ఇక ఆ! ఏసే వేసే పరిస్థితి. పరిస్థితి లేదన్న. కాళేశ్వరం కట్టిండన్న. ఒక కాళేశ్వరం అంటే కాళేశ్వరమే కాదు కదా. ఆ! కాళేశ్వరంలో ఎన్ని ఉన్నాయి? ఆ! 19 బ్యారేజీలు ఉన్నాయి. అవును. ఆ? హ్మ్. 121 పంప ఏది సబ్ స్టేషన్లు ఉన్నాయి. అవును. 142 అంటే 242 టీఎంసీల నీరు వాడుకునేంత కెపాసిటీ ఉన్నది అది. హ్మ్. ఇలా ఎన్ని రిజర్వాయర్లు, హ్మ్. ఎన్ని ఎన్ని రిజర్వాయర్లు, ఆ రిజర్వాయర్లు అన్నిటిని కలుపుకొని కాళేశ్వరాన్ని కట్టిండు. హ్మ్. ఇవాళ అసెంబ్లీలో కూడా చెప్పిండు కేసీఆర్, హ్మ్. మనం ప్రతిపక్ష పొల్లైనా కానీ దాన్ని మంచి పని చేసినప్పుడు ఒప్పుకోవాలి. అవును. ఇప్పుడు నువ్వు వాటర్ తోడేది లేదు, భద్రాచలం కొట్టుకపోతుంది అంటాను. 5 టీఎంసీలు 10 టీఎంసీల నెలకు 2000 టీఎంసీలు వచ్చినప్పుడే భద్రాచలానికి ఏం కాలేదు. ఆ! గోదావరి మీద 2000 టీఎంసీలు పోయినప్పుడు కూడా ఏం కాలేదు. ఆ! ఈ 5 టీఎంసీలు ఒక్కసారి తగ్గిపోతే 10 టీఎంసీలు నిలిపోతే ఏమవుతుంది? ఏమైతది? కొట్టుకపోతది. రాముడు కొట్టుకపోతారా? సన్నాసులారని అసలు చెప్పారు. ఇప్పుడు నువ్వు మాట్లాడేది మాట్లాడు. ఆ! అరే ఇట్లా అంటానులే ఇంజనీర్లు ఎన్డీఏ ఈ ఈ ఈ ఈ సబ్జెక్ట్ మీద ఇంత ఇచ్చింది కదా మనకు, హ్మ్. వాళ్ళు నేషనల్ అథారిటీస్ వాళ్ళు ఇచ్చిండ్రు, హ్మ్. దాని మీద నేను ఆగుతానా, హ్మ్. మీరేమన్నా ఉంటే వాళ్ళతో చెప్పిర్రి నేను స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నా అని చెప్పు. కానీ నువ్వేదో గొప్ప తెలియకలోనైనట్టు నువ్వు అన్ని ప్లాన్లు తెచ్చి కట్టినట్టు నువ్వు ఏ బ్యారేజ్ జరిగి కట్టినావు? నువ్వు ఉన్నదాన్ని తగబెట్టి ఇస్తలేవు. ఆ! ఉన్నదాన్ని తగబెట్టి ఇస్తలేవు, ఏ బ్యారేజ్ ఏం కట్టినావు? ఇవాళ రైతులకు ఒకళ్ళు నారు పోసుకుంటే నారు కూడా ఎండిపోతుంది. చాలా ఇవాళ రైతులు ఆగమ గోచరంగా ఉన్నారు. ఆ! ఇవాళ పెట్టిన మొలకలు కూడా ఎండిపోతాయి. హ్మ్. ఎండ ఎట్లా కనబడతలేదా నీకు? నువ్వు ఒక రైతు అన్నావు కదా. హ్మ్. నువ్వు రోజు 3 టీఎంసీలు నీళ్లు తోడితే హ్మ్. ఇప్పటి వరకు శ్రీరామ్ సాగర్ నుంచి హుజురాబాద్ నియోజక ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది. హ్మ్. అంటే కొన్ని ఓ జిల్లా 2 జిల్లాలన్నా బతుకో కదా. అవును. ఇవాళ సరే ఈ జిల్లాలు బతుకులు పక్కకు పెట్టు, నువ్వు తోడకపోతే హైదరాబాద్ టీఎంసీ నీళ్ళు ఎక్కడి, ఎల్ఎండీలో లేకపోతే కరీంనగర్ నీళ్ళు ఎక్కడి? హ్మ్. ఇదన్నీ నీకు అవగాహన ఉన్నదా లేదా? ఏదంటే నువ్వు అడ్డిమారి గుడి దెబ్బలో ముఖ్యమంత్రి అయినావు, ఆ! నువ్వు ఏది అవగాహన లేకుండా మాట్లాడితే రైతు బంద్ వేస్తానా అని అన్నావు. ఆ! రైతు బంద్ వేసినావు, తప్పలేదు. ఆ! రైతు బంద్ వేసి రైతులకు నువ్వు 3 సార్లు పెట్టినావు, మొన్నసారి వేసినావు. హ్మ్. సరే వేసిన దానినే వేసిందని చెప్పుకో, దాంట్లో తప్పలేదు. హ్మ్. కానీ ఆ మీటింగులు పెట్టి ప్రతిపక్ష వాళ్ళు తిట్టడానికి పెడతానవా? ఆ! అట్లే ఉన్నది. ప్రతిపక్ష వాళ్ళు తిట్టడానికి కాదు, ఆ! తిట్టడానికి పెట్టకు. నువ్వు చేసే పనులు చెప్పుకో. అంతే. ఇవాళ నువ్వు ఏదో కూర్చుని మాట్లాడుతా అనుకున్నావు, ఊళ్ళో ఖచ్చితంగా తెలుస్తుంది బిడ్డ నీకు. హ్మ్. నీ కాంగ్రెస్ నాయకులే నిన్ను ఒప్పుకుంటలేరు. ఆ! ఏదో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఏమనేటట్లేదు భయ అని ఆగుతాను. ఆ! అంతేకాని నీకేదో గొప్ప నాయకునివి, నువ్వేదో పెద్ద మేధస్సున్న నాయకును అని చెప్పి ఆగుతలేరు. హ్మ్. నువ్వేదో సంచులు కొంట పోతావు, రాహుల్ గాంధీకి ఇస్తాను, ఆ రాహుల్ గాంధీ నిన్ను ఉండని అని అంటాను, అట్లా ఉంటాను నువ్వు. హ్మ్. అంతేకాని నువ్వేదో గొప్ప నాయకును అని కాదు. హ్మ్. మళ్ళీ ఇంకోటి ఎన్డీఏలు కూడా నీకెందుకు పుల్ల పెడతలేరు అంటే చంద్రబాబు తోటి వాళ్ళకు సంబంధం ఉన్నదాడ. ఆ! నిన్నేమన్నాడు చంద్రబాబు ఏమన్నా ఎత్తడు కావచ్చు అని వీళ్ళు ఆగుతారు బీజేపీ వాళ్ళు. ఇదంతా ఇట్లా నడుస్తుంది. కానీ ఏది నడిచినా రైతుల ఉసురు తగులుతుంది బిడ్డ నీకు. ఆ! నువ్వు రక్తం చల్లాలంటావు. ప్రతిపక్ష వాళ్ళు అడుగుతారు, అడగపోతూకుంటారా? కంపల్సరీ. ప్రతిపక్ష వాళ్ళు నీ ఇంటి ముందర నిలదీస్తారు. అవును. రక్తం పట్టుకొని వచ్చిన నువ్వు అన్న అంటే పట్టుకొని వచ్చిన వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళు? ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆగిండా? ప్రతిపక్షంలో తెలంగాణ అప్పుడే తుపాకి పట్టుకొని దిగినోడు. ఆ! అసలు జై తెలంగాణ అననోనికి మనం ముఖ్యమంత్రి పదవి ఇచ్చడం మన ఈ ఈ తెలంగాణ ప్రజల బుద్ధి తక్కువ. కిలాడి కమిటీ ఉన్నది. ఇదేంది? ఆ! రాజేంద్ర అనే మనిషి నీ వాళ్ళ పార్టీలు మారి ఇబ్బంది పడే మనిషి కాదు. ఆ!
ఏదో లొల్లి వచ్చి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయి బీజేపీలో చేరి బీజేపీలో ఉంటున్నాను 10 సార్లు చెప్పిండు ఇప్పటి వరకు. అవును. ఆయన కిలాడి కమిటీ ఆ కమిటీ ఈ కమిటీ అంటే నీ సభ్యతకే వదిలేస్తాడు ఆయన నిన్ను ఒక మాట కూడా అంటలేడు. కానీ రాష్ట్రానికి కావాల్సిన నాయకుడు ఆయనే. ఇప్పుడు నా ఒక ముచ్చట అన్నాడు ఈయన నువ్వు ఏమన్నాడు, నా తెలంగాణ మట్టి బిడ్డను నేను, నాకు తెలంగాణ ఫస్ట్, పార్టీ తర్వాత నా సొంత పనులు అన్నాడు. అదే బీజేపీకి దేశం ఫస్ట్, పార్టీ సెకండ్, సొంత వ్యవహారాలు థర్డ్. ఆయన బీజేపీ నుండి కూడా ముచ్చట మాట్లాడలేదు. తెలంగాణ బిడ్డను నేను తెలంగాణ కొరకే పుట్టిన తెలంగాణ అంటే ఈ బ్యారేజ్ల గురించి కానీ ఇది కానీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తొలి ఆర్థిక మంత్రి, ఓ సన్నాసి తొలి ఆర్థిక మంత్రి ఆయనే నీ తెలంగాణకు అంటే ఆర్థిక మూలాలు తెలిసిన వ్యక్తి. రెండోసారి కరోనాలో ఆయన ఒక సపరేట్ రూమ్ పెట్టుకొని భార్య పిల్లలు మొదలుపెట్టి సపరేట్ రూమ్ పెట్టుకొని ప్రజల కొరకు ప్రతి హాస్పిటల్ తిరిగిండు. అంటే ప్రజల కొరకు పనిచేయి. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నీ మంత్రులను పంపు, కథ చేయి, కార్ఖానా చేయి, అక్కడికి పంపు, బ్యారేజ్ దగ్గరికి పంపి తోడేటట్టు ఉన్నట్టు ఇంజనీర్లు మట్టుకపోయి తోడిపి, అది నీకు మంచి పేరు వస్తుంది. నీ మంచి కొరకదా కదా, నువ్వు మంచి పేరు తెచ్చుకోననే కదా మేము బాధపడేది. నువ్వు రెడ్ అండ్ వై పుట్టి నువ్వు తప్పులు చేస్తానంటే మేమేం చేస్తాం? మేము తల వంచుకొచ్చి అప్పుడే తిరగాలి రోడ్ల పోటీ. పిచ్చినా కొడుక తిట్టనడే బాగా వస్తాయి కానీ నువ్వు అసలు నిన్ను ముఖ్యమంత్రిని నిన్ను తిడితే కూడా మా నోరు ఖరాబ్ అవుతుంది. ముఖ్యమంత్రి తిడితే కూడా మేము అన్న మాట అన్నా మా నోరు ఖరాబ్ అవుతుంది. అటువంటి ముఖ్యమంత్రి ఉంటేంది లేకుంటేందన్నా అంతే. అవసరం లేదు. నువ్వు నీళ్లు తోడు ఇప్పటికి రైతులకు నీళ్ళు, అన్నారం బ్యారేజీ, సుందిళ్ళ బ్యారేజీ, రంగనాయక సాగరు, మిడ్మానేరు, పోషమ్మ, గండి పోషమ్మ, ఎక్కడ దాకా తీసిండే కేసీఆర్. టర్నర్లు 100 టర్నర్లు. సరే కొంత తప్పు జరగచ్చు. పెద్ద మనిషి కూడా చెప్పిండు నిన్న, రాజేంద్ర అన్న కూడా ఏమన్నాడు, తప్పు చేసిన వాళ్ళు ఇంజనీర్లు అయినా కానీ లేకపోయినట్టు కేసీఆర్ అయినా కానీ కమిటీ చేసి వాళ్ళను చర్య తీసుకోమని చెప్తాడు కదా. చర్య తీసుకో. 32 మీటర్లు ఉన్నప్పుడే నీకు వాటర్ సోర్సెస్ ఉన్నప్పుడు, నీకు 34-35 మీటర్లు పోయినప్పుడు నువ్వు గేట్లు దించకుండా కూడా మోటార్ లాంచ్ చేయొచ్చు. ఇక గాయంత అవగాహన మాట ఉండేలకు అంటే చిన్న నాయకులకు, ఇక్కడికి ఈ మండలంలో నాయకులు, జిల్లాలో నాయకులకు అర్థమవుతుంది. నువ్వు ఒక ముఖ్యమంత్రి నీకు అర్థమవుతలేదా? ఏం ముఖ్యమంత్రివి, ఏం కథ? ఈ కాంగ్రెస్ వాళ్ళు అసలు వాళ్ళు బాధపడతారు. కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ వీళ్ళు మా పార్టీని నాశనం పట్టడానికి ఇట్లా వచ్చిండు ఈ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏమనేటట్లేదు కదా. వాళ్ళు ఇక సీనియర్ నాయకులు కానీ ఇక్కడ చిన్న నాయకులు కానీ మా పార్టీని నాశనం పట్టించుకోడానికి వచ్చాను మీరు నమ్మకూరి, కాంగ్రెస్ వాళ్ళు కూడా నమ్మకూరి, మళ్ళీ చంద్రబాబు దగ్గర పోయి కూర్చునే దాకా తెలియదు. ఇప్పుడు మొత్తానికి ఏం చేసినా నీళ్లు తోడి రైతులను మాత్రం ఆదుకోవాలి. లేకపోతే మాత్రం నీ రేవంత్ రెడ్డిని ఏ నాయకుడు క్షమించడు. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు క్షమించరు, బీజేపీ వాళ్ళు క్షమించరు, బీఆర్ఎస్ వాళ్ళు క్షమించరు, రైతులు క్షమించరు. అంతే. ఎలక్షన్ టైం ఎక్కడదన్నా ఇప్పుడు పెట్టువాను టైం దాకా ఎక్కడిది? సరే ఒక్క కారు తీసుకొని ఆయన 2-3 పెట్టుకొని ఒక ఊళ్ళలో తిరగని ఇప్పుడు సీఎంను ఎట్లుంటుందో. వాళ్ళ ఎమ్మెల్యేలు పోతేనే ఇలా ఊళ్ళలో ఉండనిత్తలేరు. 2.5 సంవత్సరాలకే అంత వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత ఎందుకు? నువ్వు ఉండి కూడా వ్యతిరేకత తెచ్చుకుంటావు. నీకు అన్ని విధాలు ఉండి కూడా నీకు లోన్లు ఇవ్వడం అంటే మీరు చెప్పేది ఏందా, నేనే తోడతా అంటే అయిపోతుంది. అంతే కదా. మీరు చెప్పేది ఏంది, నేను తోడతా, సాధ్యపడతా నేను తోడతా అంటే అయిపోయి. రక్తం చల్లూరి ఇండియా నుంచి సర్టిఫికేట్ తీసుకురా, నువ్వు తీసుకుపోయి వాళ్ళ ఇవ్వలు పెట్టానే. నువ్వే ముఖ్యమంత్రి కదా, నువ్వే అన్ని చేయొచ్చు కదా. నువ్వు ప్రగతి భవన్లో కూర్చుండి ఆర్డర్స్ ఇస్తే అందరు వచ్చేవాళ్ళేనే. వచ్చి నువ్వు 4 మంత్రులను ప్రతిపక్ష పనులు 4 తీసుకొని పోయి అక్కడ తోడేటట్టున్నదా లేదా చూస్తే తోడేటట్టు లేకపోయినట్టు అంటే మేమేం చేయాలని మీరు అనే చెప్పచ్చు కదా. ఇక మీకు ఏ బదనం ఉండదు కదా. నువ్వు ఇక్కడ కూర్చుండి మీటింగులు పెట్టి రక్తాలు చల్లూరి, భద్రాచలం 104 కొట్టుకపోతే అంటే ఎన్నడు కొట్టుకపోతే నువ్వు అత్తనే కొట్టుకుపోతానే, ఈయనత్తనే కొట్టుకపోతానే. ఆయన భద్రాచలం నేనే కాపాడుతాడా? అరే పని చేసిండే కొంత అప్పు తేవచ్చు. కేసీఆర్ అంటే అప్పు తేవచ్చు కానీ కొంత రైతులకు ఉపయోగపడే పనులు చేసిండు. కొన్ని తప్పులు ఎంత పెద్ద నాయకుడు అయినా కొన్ని తప్పులు చేస్తారు. ఆ తప్పులు చేస్తేనే పక్క కూర్చుని పెట్టిల్లు కదా జనం. నిన్ను ఇప్పుడు అట్లా కూర్చుని పెడతారు. ఆయన 39 సీట్లు అన్నా 29-30 సీట్లు అన్నా 39 సీట్లు అన్నా వచ్చినాయి. నీకు 3 సీట్లు కూడా రావు ఈసారి. 3 సీట్లు కూడా రావు. నువ్వు గెలువు ఫస్ట్.